నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది. ఆయన కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది, ఆయన ఏదో పరామర్శించాలా, ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు. రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మరొక ఉద్దేశం కాదు. ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం. ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు. రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవికులం అనుకున్నారో, అనాగరికులం అనుకున్నారో, ఒక రౌడీల్లాగా, ఒక గుండాల్లాగా, ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్దంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి. ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు. అంటే కడప గుండాలు అంటారు, అంటే కడప రౌడీలు అంటారు, కడప బాంబులు అంటారు. దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పి నా ఉద్దేశం. రాజశేఖర రెడ్డి రక్తాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా? ఇంత తప్ప మరే కారణం లేదు. లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని, ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము, రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని. ప్రధానంగా అది కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ, ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటున్నారు. ఒక సరిపోనితనం, అసూయ. మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, రైతు సింహాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు, ఆయన భార్య, కొడుకు, బిడ్డ, నలుగురు వారి చేను లేకపోయి, వారి తోట లేకపోయి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే, హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది. అందులో ప్రభుత్వాన్ని అయితే మరి కుదిపేసే అంశం. వారి హృదయాన్ని మరీ కలిసివేయాలా? సూనీకి పోడే కనీసం పత్రికా విలేకరులు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు, సరైనటువంటి సమాధానం లేదు. పోలీసులకు చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదిక వచ్చేది? పంట పండక, అప్పులు చెల్లించలేక, అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై, ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక, దిక్కుతెలేని పరిస్థితిలో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక, సంపుకోలేక ప్రాణాన్ని సంపుకునేది ఆ కుటుంబం. మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి? అందరికీ తెలుసు. ఆ రైతు ఇంటికి పోయి నువ్వు పరామర్శించినావా? ఆ గ్రామానికి కానీ, ఆ మండలానికి కానీ పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇయ్యదు. కానీ ఒక ఎండిఓకు ఆయననేమి చంపలే, పొడసలే, చెయ్యలే, అవమానం జరిగింది. నేను ఎండిఓ పైన దాడిని నేను సమర్థించడంలే. ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులపైన దాడి చేయడం అన్నది ఎంత మాత్రం సమంజసం కాదు. ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రభుత్వానికి డూడు బసవన్న తలకాయ ఊపితే వారిపైన ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాల్సిందే. వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే, లేదంటే మరొక చోట ఫిర్యాదు చేయాల్సిందే, లేదంటే కోర్టుకు పోవాల్సిందే. అంతే తప్ప ఎవరికి పడితే వాడు దాడి చేసే చర్యలను
నేను ఎప్పుడూ సమర్థించను. కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి, ఏ అధికారైనా సరే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరైనా ఒకటే, ఆ ప్రభుత్వానికి తలకాయ ఊపడమే, డూడు బసమని అనడమే. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ, చట్టానికి లోబడి పని చేయాలని కానీ, న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కానీ ఉండదు. నేను చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీకి రోజు తలకాయ ఊపుతున్నారని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ ఉద్యోగస్తులు అవినీతిని, లంచగొండితనాన్ని మానుకోవాలా. రాజకీయ నాయకులు స్వార్థాన్ని విడనాడి ఉద్యోగస్తులకు స్వేచ్ఛనివ్వాలా. ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు, వారి హక్కులను పరిరక్షించే పాలన కొనసాగించాలా. అది జరగలే. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులపైన తీవ్రమైనటువంటి జులుం. పోలీసుల పని అయితే వారి ఇంటి మనుషుల్లాగా పోలీసులను, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళ ఇంటి మనుషుల్లాగా ఎవరు చెప్తే వాళ్ళని పట్టకరా, ఎవరు చెప్తే వాళ్ళని కేసు పెట్టు, ఎవరు చెప్తే వాళ్ళకి అవమానం చేయి. ఆ సుదర్శన్ రెడ్డి అనే లాయర్ను ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన్ రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని ఇసుకపోతున్నారు. అంత అవసరమా? దాడి చేస్తే, ఒక అధికారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే, ఒక ఎస్సీ ఎస్టీ కులస్తుడి కులం పేరుతో దూషిస్తే ఆ సెక్షన్ నమోదు చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు, విధి నిర్వహణ ఆటంకం కలిగిస్తే 353 ఏదో పెట్టు, కొట్టింటే 324 పెట్టు, దెబ్బ తగిలింటే 326 పెట్టు. చొక్కాలు పట్టుకుపోయి ఈడ్చుకుపోవాల్సిన అవసరం కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం అతను రెడ్డి కులస్తుడు రెండే. మరి ఆ లెక్కనైతే 14-15 సంవత్సరాల ఆడపిల్లలను, 9th క్లాసు 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలను మానభంగం చేసి, రేపు చేసి, హత్యలు చేసి వాళ్ళు బట్టకచ్చినారా? మీరు ఈడ్చకచ్చినారా? మీరు ఏ బుద్ధన టీవీలలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూసినారా? మానభంగం చేసిన ఆ మానవ మృగాలను, ఆ రాక్షసులను సొక్కా కాదు చేతికి అరదండాలు వేసి జీబు గట్టేసుకొని ఈడ్చుకొని పోవాలా? పోయినారా? పోరు. సుదర్శన్ రెడ్డి లాయర్ను మటుకు ఈడ్చకపోతామంటారు. కారణం, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను రెడ్డి కులస్తుడు, పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు చేయాలా. ఇది ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటా అంటే తీరు. కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా? ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా? లేదు. ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది. తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్ళలోకి వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా, అహంకారం నెత్తికెక్కింది, మీకు ఇంకా పొగురు తగ్గలేదా అంటే, ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతా అంటాం, అవమానం చేస్తా అంటాం, ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు. గుండెల మీద చేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో, మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం, అభిమానం మరెక్కడా దొరకదు. ఇది సత్యం. అధికారులు చెప్పమనండి. ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా, చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం, మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు. వారిని ఎంతో అభిమానంగా చూస్తారు, వారి అవసరాలకు ఉపయోగపడతారు.